బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ అనెక్స్ భవన్లో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కీలక అంశాలపై పార్టీల నేతలతో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. రైట్, పార్లమెంట్ అనెక్స్ భవన్లో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. రేపు పార్లమెంట్ సంబంధించినటువంటి వర్షాకాల సమావేశాలు ఒకవైపు ప్రారంభం కాబోతున్నాయి. మరొక వైపు ఈ రోజు పార్లమెంట్ అనెక్స్ భవన్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశానికి హాజరు అయ్యే విధంగా కూడా అన్ని పార్టీలకు ముందుగానే ఫ్లోర్ లీడర్స్ కి సంబంధించిన ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు అన్నటువంటిది. దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటిది పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలపై కూడా చాలా కీలకంగా కూడా ఆయా పార్టీలు కూడా ప్రధానంగా కూడా సమావేశాలు కూడా జరుపుకున్నటువంటిది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకంగా సమావేశం జరిపినటువంటిది. రానున్నటువంటి బిల్లులపై కూడా ఏ విధంగా స్పందించాలి, తర్వాత జరిగేటటువంటి 19 రోజుల పాటు జరిగేటటువంటి సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలకు ముందుకెళ్లే విధంగా బిల్లులకు సంబంధించినటువంటి చర్చా గోష్ఠుల్లో ఏ విధంగా స్పందించాలి అన్నటువంటిపై కూడా చాలా కీలకంగా కూడా సమావేశంలో చర్చించారు అన్నటువంటిది మాత్రము ఇటు ఢిల్లీ వేదికగా సమాచారము. దాదాపు పార్లమెంటు సమావేశాలకు సజావుగా జరిగే విధంగా కూడా సహకరించాలి అన్నటువంటిది, బిల్లుల ఆమోదానికి కూడా మద్దతు తెలపాలి అన్నటువంటిది విపక్షానికి సంబంధించినటువంటి సభ్యులను కోరినటువంటిది ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ముఖ్యాంశాలు. దాదాపు వారి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలి అనే విధంగా కూడా ఈ పార్లమెంట్ భవన్ అంటే ఏదైతే అనెక్స్ భవన్ లో జరిగేటటువంటి సమావేశంలో ఆయా విపక్షాలకు కూడా సమావేశంలో చర్చించే విధంగా కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి ముందస్తు సమాచారాన్ని, సలహా సూచనలు కూడా ఇచ్చే విధంగా కూడా కోరనున్నట్లు సమాచారం. రైట్ కళ, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ